దేవుని నామానికి మహిమ కలుగుగాక. దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తూ మరి ఆత్మీయంగా బలం పొందుకుంటున్న ప్రియాత్మకులు దేవుని బిడ్డలారా, ప్రత్యేకమైన వందనాలు దేవుని బిడ్డలారా. మీ అందరూ బాగున్నారా? ఈ దినం దేవుడు మనకి వాగ్దానం ఇస్తున్నాడు. చూద్దాం పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి కీర్తనలో 119 దావీదు కీర్తన 164 వచనం చదువుకుందాం. నీ ధర్మశాస్త్ర విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. వారు కూలి తొట్టిలకు కారణమేమీ లేదు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ మంచి భక్తుడు ఒక మంచి మాటను దేవుని విషయంలో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ భక్తుని యొక్క జీవితాన్ని దేవుడికి తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నీ ధర్మశాస్త్రాన్ని బట్టి దినములకు 7 మార్లు నేను నిన్ను స్తుతిస్తూ ఉన్నాను. రెండో మాటగా ఏమంటున్నాడంటే, నీ ధర్మశాస్త్రం ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలుగు. వారు తూలి తొట్టిలకు కారణమేమీ లేదంటున్నాడు. ఆయన ధర్మశాస్త్రంలో ఆనందించి వారు ధన్యులని వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, ఈ ధన్యకరమైన జీవితాన్ని దేవుడు ఎవరికి ఇచ్చాడు అంటే దావీదుకి ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు దావీదు ఏమంటున్నాడంటే, అయ్యా దినములకు నేను 7 మార్లు నేను కీర్తిస్తూ ఉన్నాను. రెండోదిగా నీ ధర్మశాస్త్రాన్ని నేను ఆనందిస్తున్నాను. కాబట్టి నాకు కీడేమీ లేదు, అపాయం ఏమీ లేదు, నేను ఎంతో నెమ్మదిగా బ్రతుకుతూ ఉన్నానని చెప్తున్నాడు. మూడో మాటగా వారు కూలి తొట్టిలి పడిపోవడానికి కారణం ఏమీ ఉండదు. అంటే ఎక్కడ కూడా పోకుండా ఉండకూడదు. దేవుడే మనకు సహాయకర్తగా ఆయన స్తుతించే విధానం కానీ, కీర్తించే విధానం కానీ, భక్తితో నడిచే విధానమే మనకు సహాయపడుతూ ఉంటుంది. కనుక దేవుని బిడ్డలారా, దావీదు మహారాజుకు ఉన్న మంచి అనుభవం, రోజుకు 7 మార్లు దేవుణ్ణి స్తుతించేవాడు, కీర్తించేవాడు, ఆయన సన్నిధిని సాగిలి పడేవాడు. కాబట్టి ఈరోజు మనం కూడా భవిష్యత్తులో గొప్ప వారం కావాలి, ఉన్నతమైన వారం కావాలి. మనల్ని కూడా దేవుడు గొప్ప స్థితిలో ఉంచాలని ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి గొర్రెల కాపరి అయిన దావీదు అందరికీ దూరంగా మరి ఒంటరిగా మరి దేవుణ్ణి స్తుతించే అనుభవంలో ఉండేవాడు. కానీ దేవుడు రాజ్యం మధ్యలో నిలబెట్టి రాజ్యాధికారం ఇచ్చి, రాజవస్త్రాలు, రాజభూషణం పెట్టించి అందరినీ ఇప్పుడు మన ద్వారా కూడా ఈ నామాన్ని మహిమ ఘనతగా ఎందుకు దేవుడు మార్చాడు అంటే, ప్రతి రోజు 7 మార్లు దేవుని స్తుతించే మంచి అనుభవం. దేవుడు బిడ్డలారా, మీ మీద కూడా రాజ్యాభిషేకం ఉంది. మిమ్మల్ని కూడా దేవుడు గొప్పగా హెచ్చించబోతున్నాడు, గొప్ప స్థాయిలో మిమ్మల్ని పెట్టబోతున్నాడు, మీకు అన్నీ సమకూర్చిపోతున్నాడు. ఇప్పుడు మీరు ఒంటరి వారి భవిష్యత్తులో గొప్పవారు, అన్నీ ఉన్నవారిగా దేవుడు మిమ్మల్ని మార్చిపోతున్నాడు. ఏమీ లేని వారే కానీ భవిష్యత్తులో అన్నీ ఉన్నవారికి దేవుడు మిమ్మల్ని తీర్చిదిద్దబోతూ ఉండగా, మరి ఆ స్థితిలో మనం చేరాలి అంటే దావీదు వలె రోజులో 7 మార్లు దేవుని స్తుతించడానికి మన జీవిత విధానాన్ని మార్చుకుందాం. ప్రతిరోజు దేవుని స్తుతిద్దాం. ప్రతి విషయంలో నమ్మకంగా మరి ఆయన ధర్మశాస్త్రాన్ని బట్టి నెమ్మది కలిగే వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుంటూ ముందుకు వెళ్దాం. కాబట్టి దేవుని ప్రణాళిక అంతా మన మీద నెరవేర్చబడడానికి మనం కూడా అనుకూలంగా మార్చబడదాం. ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నత కృపదేవం, ఈ దినం మీరు మాకు ఇస్తున్న బలమైన వాక్వచనాన్ని బట్టి నీకు మహిమ. ఎంతమంది బిడ్డలయ్యా ఈ వాగ్దానం చూస్తున్నారో ఆ రాజ్యాభిషేకాన్ని బిడ్డల మీద ఉంచి వారు కూడా ప్రతినిత్యం మీరు స్తుతించే ధన్యత, వారు నీ నామాన్ని హెచ్చించే గొప్ప ఆశీర్వాదం వారికి వర్గం బిడ్డలకు దయచేస్తూ ధన్యులుగా, ఆశీర్వాదాలు పనులుగా, అపాయం ఏమీ లేకుండా ఏ రొట్టెలు పడిపోకుండా మీరే సహాయం చేస్తూ బండ మీద వారి అడుగులను స్థిరపరిచి గొప్ప చేసి ఆశీర్వదింపబడి ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము. గొప్పలండి. ఆమె మంచిగా లైక్, షేర్, కామెంట్ చేయండి. దేవుని బిడ్డలారా, మరి ప్రతిరోజు వస్తున్న ఈ వాగ్దానాలను చూస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి, రిసీవ్ చేసుకుంటూ మంచి కామెంట్ చేస్తూ ఉండండి. మూడవదిగా మరి 40 దినాలు జరుగుతున్న ఉపవాస ఆరాధనలో కలుసుకోవచ్చు. ఈరోజు దేవుని బిడ్డలారా 28వ ఉపవాస ఆరాధన మీరందరూ కలుసుకోండి. లైవ్ ఇస్తున్నామండి, లైవ్ ద్వారా కలుసుకోండి. మరి కలిసి ఏకీభవించడానికి ఇష్టపడతాం. పాస్టర్ శివ జేపీఎం చర్చ్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ఉందండి, కలుసుకోండి. దేవుడు అత్యధికమైన కృపలో మనల్ని ముందుకు నడిపించబోతున్నాడు. నవంబర్ 9న చివరి రోజు మీరందరూ కలుసుకోవచ్చు. మనందరం కలిసి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఆమేన్.